హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎల్ఎన్ఏ లైఫ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా? సో ఈరోజు అంటే చాలా రోజులు అయిపోయింది కదండి ఇలాగ నా దగ్గర ఉన్న కలెక్షన్స్ ఇలాంటివన్నీ చేసి. సో అందుకనే నేను అనుకున్నాను వై నాట్ టుడే అని చెప్పి ఒకటి స్టార్ట్ చేశానమాట. నేనేం పర్ఫెక్ట్ యాంటిక్ పీసెస్ అని చెప్పాను కానీ బట్ డెఫినెట్లీ బడ్జెట్ ఫ్రెండ్లీ యాంటిక్ పీసెస్ అనండి ఇవన్నీ కూడా. నేను అనుకున్న నా దగ్గర ఉన్న కొన్ని షేర్ చేసుకుందాము అని. ఆల్రెడీ నేను ఒక పార్ట్ 1 చేశాను. ఇట్స్ నాట్ పార్ట్ 1 ఆర్ పార్ట్ 2. ఇంతకుముందు కొన్ని నావి మా ఫ్రెండ్వి కలిపి కొన్ని చేశాము. సో ఈరోజు నేను అనుకున్నాను ఇందులో ఏమైనా మిక్స్ అయ్యి ఉంటే ఐఎమ్ సారీ, హార్డ్లీ 1 or 2 ఇయర్ రింగ్స్ మిస్ అవుతాయి కానీ రెస్ట్ ఆల్ నేను అసలు ఓపెన్ చేయలేదు. ఈరోజు బాక్స్ ఓపెన్ చేస్తుంటే వచ్చిన థాట్ ఇది. సో డెఫినెట్గా మీ అందరికీ ఈ వీడియో కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇవి వచ్చి బ్యాంగిల్స్ అండి. సో యాక్చువల్లీ నేను మీకు ఒక చిన్న విషయం చెప్తాను. నేను ఓన్లీ ఈ రౌండ్ బ్యాంగిల్స్ మాత్రమే తీసుకున్నాను. అయితే ఇవి ఒక ఇయర్ రింగ్స్కి వచ్చాయి. ఇయర్ రింగ్స్కి కూడా కింద మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ బ్లాక్వి రాలేదు. సో ఈ పైన ఒకటి మన స్ట్రట్ లాగా పెట్టుకుంటాం కదా, అది పోయింది. ఏం చేయాలా అని ఆలోచన వచ్చినప్పుడు ఇక్కడ మీరు చూస్తే చిన్న రింగ్ కనిపిస్తుంది కదా, అది కూడా వేరే చెవిది ఉంటే ఆ ఇయర్ రింగ్ని దేనికి అటాచ్ చేసి ఇవేవో ఇంట్లో డ్రెస్ ఉంటే అవన్నీ వీటికి ఇలా హ్యాంగ్ చేశానమాట. సో మీకు చూపిస్తాను ఉండండి ఒకసారి. నేను సింగిల్ హ్యాండ్తో చేస్తున్నాను, సో కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. సో మీకు ఫైనల్గా లుక్ వచ్చేటప్పటికి వేస్తే ఎలా ఉంటుంది. కోర్స్ నేను ఈ బ్యాంగిల్స్ తీసుకున్న టైంకి ఇప్పటికే కొంచెం సన్నమయ్యాను. సో దానివల్ల మీకు కొంచెం లూజ్ అనిపించవచ్చు. బట్ దిస్ ఇస్ ద ఫైనల్ లుక్ అండి. చాలా అంటే చాలా బాగుంది కదా, మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నేను ఇంకా మీకు వేరేవి కూడా చూపిస్తాను. ఇది వచ్చేటప్పటికి ఇది నా ఫేవరెట్ నెక్ పీస్ అండి. దీనికి ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి. సో ఇది ఎలా అంటే మీరు కావాలి అంటే ఇక్కడ మీకు చూపిస్తాను 1 minute. ఇలాగా ఇయర్ రింగ్ లింక్ ఏదైనా పెట్టి చైన్ లాగా లాంగ్గా వేసుకోవచ్చు. లేదు అంటే కనుక దీన్ని ఇలా బ్యాక్కి మనము ఎలా డోరీ అవి టై చేసుకుంటామో అలాగే ఈ థ్రెడ్ని కూడా నెక్కి పెట్టి ట్రై చేసుకోవడమేనండి. ఇదైతే నాకు చాలా అంటే చాలా నచ్చుతుంది. అంటే ఇక్కడ మీకు ఇలా హారిజెంటల్గా కనిపిస్తుంది కానీ నెక్కి రౌండ్కి షేప్ చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. దీనికి వచ్చేటప్పటికి ఇయర్ రింగ్స్ ఇవి కూడా నాకు చాలా అంటే చాలా నచ్చుతాయి. సో ఈ సెట్ అయితే నా ఫేవరెట్ సెట్ అన్నమాట. నాకున్న వాటిల్లో అంటే లైక్ నేను యాంటిక్ పీసెస్ కొంచెం నా దగ్గర తక్కువే ఉన్నాయి. బట్ మీకు చెప్తున్నాను కదా, కొంచెం అంటే ఆబ్వియస్గా ఉన్న వాటిల్లో కొంచెం తక్కువే. బట్ ఇదైతే నాకు చాలా అంటే చాలా నచ్చుతుందన్నమాట. మీ అందరికి కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ నేను మీకు ఒక ఇయర్ రింగ్స్ చూపించబోతున్నాను. ఇందులో ఏంటంటే అన్ని నెక్ పీసెస్ కాదండి, కొన్ని కొంచెం యాంటిక్ రిలేటెడ్ ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఇవి కూడా నాకు చాలా నచ్చుతాయి. కోర్స్ ఏంటంటే మనం అనుకుంటాం కానీ ఇయర్ రింగ్స్లో అది గోల్డ్ అవనివ్వండి, సిల్వర్, యాంటిక్ ఏదైనా కావచ్చు, ఇలా కింద బుట్ట వస్తే ఆ ఫీలింగే వేరు కదా. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ హ్యాంగింగ్ మోడలు. సో చూడండి ఎంత బాగున్నాయో. అది బుట్ట వచ్చేస్తే మనకి ఏదైనా సరే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. నాకైతే చాలా నచ్చుతుంది. సో మీరేమంటారో చెప్పండి, మీకు బుట్టలు నచ్చుతాయో నచ్చవో జస్ట్ మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి, ఓకేనా? సో ఇది నా ప్రీవియస్ వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్టయితే వాళ్ళందరికీ ఈజీగా తెలుసండి నాకు కృష్ణయ్య అంటే చాలా ఇష్టం అని చెప్పి. సో నన్ను మా ఇంట్లో కూడా బయట ఫ్రెండ్స్ కావచ్చు ఎవరైనా సరే ఇలా ఏమున్నా సరే కృష్ణయ్య నుంచి కన్విన్స్ చేసేస్తారనమాట ఏదో ఒక ఫామ్లో. సో నాకు ఈవెన్ నా దగ్గర బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి. మేబీ నేను నెక్స్ట్ టైం చూపిస్తాను ఇలా, ఎందుకంటే ఇది యాంటిక్ రిలేటెడ్ కాబట్టి నేను అవి తీయలేదు. కృష్ణుడు రిలేటెడ్వి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. అంటే నేనైతే జనరల్గా యాంటిక్లో కావచ్చు ఏదైనా బుట్టలు చూడగానే చాలా నచ్చి తీసుకుంటాను. బట్ ఈసారి మాత్రానికి ఈ పీస్ లిటరల్లీ ఈ ఫెదర్ దీనికోసం అని చెప్పి తీసుకున్నాను. ఎందుకో తెలీదు, నాకు అసలు పికాక్ ఫెదర్ చూడగానే కృష్ణయ్య గుర్తొచ్చేస్తారు. సో అందుకని చెప్పి తీసుకున్నాను. సో మీ అందరికీ ఎలా అనిపించినాయో ఇవి కూడా నాకు చెప్పండి. సో ఇంకొకటి ఏంటంటే నేను ప్రైజెస్ చెప్పట్లేదు, ఎందుకంటే ముందు నాకు గుర్తులేవండి, ఇవన్నీ న్యూ పీసెస్ కాదు.
ఓల్డ్ పీసెస్ అసలు నాకు అస్సలు గుర్తులేవు. బట్ ఇయర్ రింగ్స్ సపరేట్గా తీసుకున్నవన్నీ డెఫినెట్గా బిలో 100 ఉండుంటాయి. 170 అలా ఉంటేనే నేను తీసుకుంటాను. ఆ నెక్ సెట్ వచ్చి నేను అమెజాన్లో తీసుకున్నాను. ఐ థింక్ 2020 ఆర్ కోవిడ్ టైంలోనే తీసుకున్నాను. ఎవరికైనా బాగా నచ్చుంటే చెప్పండి, నేను డెఫినెట్గా సర్చ్ చేసి మరీ మీకు ఇస్తాను. అందుకే నేను చెప్పట్లేదు గుర్తులేక. ఓకేనా. నెక్స్ట్ వచ్చి ఇవి 50 రూపీస్కి తీసుకున్నాను నేను. ఎందుకు తీసుకున్నానో నాకు ఇప్పటికీ తెలీదు. నా దగ్గర రీజన్ లేదు. ఎందుకనంటే అసలు నేను ఇంత పెద్ద పెద్దవి పెట్టానండి. ఫస్ట్ థింగ్, నేను ఇలా సింగిల్ రింగ్స్ కూడా పెట్టను. మీరు ఇందాక చూసినవన్నీ కూడా పైన ఒక పార్ట్ వచ్చి కింద బుట్ట కానీ ఇంకేమైనా డిఫరెంట్గా వచ్చినవే. సో మరి ఆ రోజు ఏ థాట్లో తీసుకున్నానో తెలీదు. బట్ ఈ వీడియో చూస్తున్న వ్యూవర్స్కి ఎవరికైనా బాగా నచ్చుంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. డెఫినెట్గా నేను మనకి 1K సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత గివ్ అవే ఉందని చెప్పాను కదా, దానిలో ఇది యాడ్ చేసి వాళ్ళకి నేను డెఫినెట్గా షేర్ చేస్తాను. బట్ గుర్తుపెట్టుకోండి, మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు చేయాలి. ఎందుకంటే మీరు సపోర్ట్ చేస్తేనే నాకు హెల్ప్ అవుతుంది ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేయడానికి. సో ఎవరికైనా నచ్చుంటే కనుక డెఫినెట్గా నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వాళ్ళకి ఇది వన్ ఆఫ్ ద గివ్ అవే కింద నేను షేర్ చేస్తాను. ఓకేనా. యా. నెక్స్ట్ వచ్చి ఇది నా వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ నెక్ పీస్. ఇది యాక్చువల్లీ నాకు నా క్లోజ్ ఫ్రెండ్ ఇచ్చింది. సో తను కూడా అకేషనల్గా నాకు ఏదో ఫ్రెండ్ వెడ్డింగ్కి వెళ్తుంటే ఇచ్చింది. నేను రిటర్న్ ఇస్తే తను తీసుకోలేదు, నాకు బాగా సెట్ అయ్యింది అని చెప్పి. సో ఇదే కాదండి, నేను మేబీ ఏమైనా దేవుడి దగ్గర చేసినట్టు చూపిస్తాను. తన నా బర్త్డేకి కూడా కృష్ణయ్యని గిఫ్ట్గా ఇచ్చింది. సో నేను డెఫినెట్గా నేమ్ రివీల్ చేయలేను. బట్ ఐఎమ్ సో హ్యాపీ. ఎందుకంటే నాకు అలాంటి మంచి మంచి ఫ్రెండ్స్ ఉన్నందుకు, గిఫ్ట్స్ ఇస్తున్నందుకు కాదు, బట్ ఇలాంటివి తెలుసుకుని ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కాస్ట్ మనకి నచ్చినవి తెలుసుకొని మనకి లైక్ అంటే ఇలా అకేషన్గా ఉండేవి లైఫ్ టైం మెమరీ కింద ఉండిపోతాయి. సో మన రిలేషన్స్ కూడా అంతే కదా, అందరితో మనం సెట్ చేసుకోలేము. కొంతమందితో మాత్రమే మనం ఆ రిలేషన్ అనేది మెయింటైన్ చేయగలము. బట్ వాళ్ళు ఎక్కడున్నా సరే అది అలా మనకి లైఫ్ లాంగ్ ఉండిపోతుంది కదా. సో యా, డెఫినెట్గా ఆఫ్టర్ వెడ్డింగ్ వీఆర్ ఇన్ ఏ డిఫరెంట్ ప్లేసెస్, బట్ మా జర్నీ స్టిల్ ఈ రోజుకి కూడా అలానే కంటిన్యూ అవుతుంది. ఈ వీడియో తను కూడా చూస్తుంది, డెఫినెట్గా హ్యాపీగా కూడా ఫీల్ అవుతుంది. ఇవి ఎందుకు పెట్టాను అంటే, ఈ సెట్కి యాక్చువల్లీ తనకి వేరే ఇయర్ రింగ్స్ వచ్చాయి, ఓన్లీ స్టడ్స్ లాగా. బట్ నాకు అవి నచ్చవు. సో తనకి తెలిసి ఇది మళ్ళీ తను ఎడిషనల్గా తన దగ్గర ఉన్నటువంటి పీస్ ఇచ్చింది. అందుకని చెప్పి నేను వీటితో రిలేట్ చేసి నేను మీకు చూపిస్తున్నాను. నేను ఇప్పటికీ కూడా ఈ సెట్ వేసుకుంటే ఇదే కాంబినేషన్ వేసుకుంటానండి. అండ్ నాకైతే నచ్చుతుంది. మీ అందరికీ ఎలా నచ్చిందో చెప్పండి. అండ్ మీకు ఇలాంటి ఫ్రెండ్స్ ఎవరైనా ఉండుంటే కూడా డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఓకేనా. ఈ పీస్ వచ్చేటప్పటికి ఇయర్ రింగ్స్ నేను విజయవాడ బీసెంట్ రోడ్లో 2019 ఆర్ 18లో 50 రూపీస్కి తీసుకున్నానండి. ఇప్పుడు ఎంత ఉందో నాకు తెలీదు. మేబీ డెఫినెట్గా ఒక 10-20 రూపీస్ పెరిగిందని అనుకుంటున్నాను. సో యా, మీ అందరికీ కూడా నచ్చినాయి అని అనుకుంటున్నాను. మ్యాక్సిమం మీరు చూస్తుంటే నా దగ్గర బుట్టలే, కానీ మీరు గమనించుంటే బుట్టల్లో కూడా చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉన్నాయి. నేను లాస్ట్లో ఒకసారి బుట్టలన్నీ ఒకచోట పెట్టడానికి చూపిస్తాను, సో మీకు వేరియేషన్ తెలుస్తుంది. యా, ఇవి నాకే కాదండి, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఫేవరెట్ ఇయర్ రింగ్స్ కదా. ఇయర్ రింగ్స్ కాదు, హ్యాంగింగ్స్ ఆఫ్ కోర్స్. సో ఇలా బొట్ట వచ్చి డైరెక్ట్గా హ్యాంగింగ్స్ నాకు తెలిసి మ్యాక్సిమం ఇలా బయట పర్చేస్ చేసే అందరి దగ్గర ఉండుంటాయి, అట్లీస్ట్ 50-60%. అండ్ ఎన్ని కొన్నా ఇవే ఎక్కువ యూజ్ చేస్తాం, ఎందుకంటే లైట్ వెయిట్, లుక్ వైజ్ ఇమీడియట్గా ట్రెడిషనల్ లుక్. సో అన్నిటికీ సింగిల్ స్టాప్ సొల్యూషన్ మనకి ఈ బుట్టలు. అండ్ లెస్ ప్రైస్. డెఫినెట్గా నేను 10-20 రూపీస్కే తీసుకున్నానని నాకు గుర్తుంది. డెఫినెట్గా అండి 50 లోపే తీసుకున్నాను. నాకు కరెక్ట్ ప్రైస్ అయితే కరెక్ట్ గుర్తుండవు ఇవన్నీ కూడాను. బట్ యా, మీ అందరికి కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. సో ఇవి కూడా ఇవి యాంటిక్ అని నేను చెప్పను, బట్ బుట్టలు దగ్గరగా ఉన్నాయి కదా అని చెప్పి పెట్టానన్నమాట. సో ఇప్పుడు నేను మీ అందరి కోసం చూపించబోతున్నాను. అంటే ఇందాక నుంచి నేను బుట్టలు చూపిస్తున్నాను కదా, ఇవి అన్నీ కూడా చూడడానికి ఒకేలాగా అనిపిస్తాయి. బట్ మీరు నోటీస్ చేస్తే ఏ బుట్టకి ఏ బుట్ట డిజైన్కి ఎక్కడా కూడా సంబంధమే ఉండదండి. అన్నీ కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ బుట్టలు. సో
సో ఈరోజు ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో నేను ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టుగా చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు అది చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా చేయడానికి కూడా చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. మీకు ఇంకేదైనా డిఫరెంట్ మంచి కాంటెంట్ కావాలి అంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను డెఫినెట్గా షేర్ చేస్తాను. And please be safe, please take care. Bye bye.